నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వ్యాప్తంగా అటు రాజకీయ నేతలు గానీ, ఇటు సామాన్య ప్రజలు గానీ కొంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మనం చూస్తా ఉంటాం. అట్లని సుప్రీంకోర్టు మీదే దేశ అత్యున్నత న్యాయస్థానంపైనే భారతదేశ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ ధన్కర్ అట్లాగే బీజేపీ ఎంపీ నిశాంత్ దుబే కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులే, దేశంలో అత్యున్నత పేరు కలిగిన వ్యక్తులే దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిందో ఈ వక్ఫ్ బిల్ గురించి అలాగే సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు ఉండాలి, ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కమిటీలో ఎందుకు ఉంచారు అని కొన్ని క్వశ్చన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వేసింది. దీంతో పాటుగా ఏదైతే బిల్స్ ప్రవేశపెడుతున్నారో అటు ఎగువ సభ కానీ ఇటు దిగువ సభ కానీ ఏదైతే బిల్స్ ప్రవేశపెడుతున్నారో ఆ బిల్స్ని ఒక నిర్ణీత కాల పరిమితిలోనే వాటి అన్నింటినీ కూడా పాస్ చేయాలి, రోజులు మీ దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇమీడియట్గా దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి బిల్స్ విషయంలో కూడా లేట్ చేయొద్దు అని చెప్పేసి అటు సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ నిశాంత్ దుబే అలాగే ప్రదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్ కూడాను కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కెనాట్ ఫైర్ ఏ న్యూక్లియర్ మిసైల్ అట్ డెమోక్రటిక్ ఫోర్సెస్. అంటే నిజంగా ఇది డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద ఎందుకు సుప్రీంకోర్టు ఈ విధంగా మాట్లాడుతూ ఒక మిసైల్ లాగా, న్యూక్లియర్ మిసైల్ లాగా ఎందుకు అడ్డుపడుతుంది ప్రతిసారి అంటూ కూడాను ఒక దేశ వైస్ ప్రెసిడెంట్, మన దేశ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ ధన్కర్ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఈరోజు కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు బీజేపీ నేతలు సుప్రీంకోర్టుని క్వశ్చన్ చేసే అంత దూరం ఎందుకు వస్తున్నారు అంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ నాయకులు ఉంటే ఇష్టానుసారంగా సుప్రీంకోర్టు గురించి మాట్లాడచ్చా? ఇష్టానుసారంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించవచ్చా? నిజంగా అసలు ఆర్టికల్ 50 ఏం చెప్తుంది? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. నిజంగానే జ్యుడిషియరీకి కూడా ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా సరే ఒక కోర్టు ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఆ కేసులో స్వచ్ఛందంగా చాలా ఫ్రీగా స్వేచ్ఛగా తీర్పు ఇవ్వాలి. అంటే ఇలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున ఈరోజు నిశికాంత్ దుబే లాంటి వ్యక్తులు ఏమైనా కమెంట్ చేస్తారేమో అని సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఒక ఫ్లోలో నిజంగానే చాలా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సుప్రీంకోర్టు ఇవ్వాలి. కానీ ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఎవరో సోషల్ మీడియాలోనో లేదంటే కొంతమంది వ్యక్తులు మీడియా ముఖంగానో ప్రెస్ మీట్లు పెట్టో సుప్రీంకోర్టునే ప్రశ్నిస్తే సుప్రీంకోర్టునే కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆలోచించుకొని ఎప్పుడు కూడా కోర్టు తీర్పులు ఇవ్వకూడదు. సో నిజంగా ఇతను ఏం చెప్తున్నాడు? సుప్రీంకోర్టు ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్సైటింగ్ రిలీజియస్. అంటే నిజంగా ఇక సుప్రీంకోర్టు నిజంగానే రిలీజియస్ గొడవలు తీసుకొస్తుందా? ఎందుకు తీసుకొస్తుంది? సుప్రీంకోర్టుకి నిజంగా అత్యున్నత న్యాయస్థానం, దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి, దేశ పౌరుల భద్రత గురించి ప్రతి ఒక్క విషయంలోనూ మాట్లాడే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది. అట్లని చెప్పేసి ఇప్పుడు బీజేపీ నాయకులు ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఎంతవరకు సమంజసం ఇది? అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు బీజేపీ నాయకులకు వచ్చింది ఓట్ షేరింగ్ ఎంత, ఓట్ పర్సంటేజ్ ఎంత, అసలు సీట్ షేరింగ్ ఎంత, సీట్ల పర్సంటేజ్ ఎంత? దేశవ్యాప్తంగా కేవలం బీజేపీకి 36% ఇక్కడ ఓట్ షేరింగ్ వస్తే మిగతా దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న 64% మంది ప్రజలకు, అంటే కేవలం ఈ 36 మంది కోసం మాత్రమే ఇక్కడ చట్టాలు చేయట్లేదు, ఇక్కడ పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టలేదు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపుగా 142 కోట్ల జనాభాకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి, ప్రతి ఒక్కరికి లిబర్టీ అనేది కావాలి, ప్రతి ఒక్కరికి ఆజాదీ అనేది కావాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు మాటలను కూడా తప్పుపట్టడం అనేది హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అది క్రిమినల్ చర్యగా భావించాలి ప్రతి ఒక్కరు కూడాను. ఇక్కడ బీజేపీకి 36.6% వస్తే కాంగ్రెస్కి 21.2% వచ్చింది. అంటే ఇక్కడ అదర్స్ 29.4%. అంటే వీళ్ళందరూ కలిస్తే మీరు ఒక పక్కనే ఉంటారు బీజేపీ నాయకులంతా. బీజేపీకి సంబంధించిన ఓట్ షేరింగ్ అంతా కూడాను దాదాపుగా 50.6% ఓట్ షేరింగ్ వచ్చింది మిగతా పార్టీలన్నిటికీ కూడా. ఇక్కడ మనం చూస్తే టీడీపీకి 2%, డిఎంకేకి 1.8%, ఏఐటీసీకి 4.4%, సమాజ్వాదీ పార్టీకి 4.6%. అంటే ఇంతమంది ఒకవైపు ఉంటే బీజేపీ నాయకులు మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఏదైనా చేస్తాం, మాకు మెజారిటీ వచ్చింది కాబట్టి ఎలాంటి బిల్స్ నేను ప్రవేశపెడతాం, మాకు మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యాంగంలో కొన్ని కీలకమైన సవరణలు చేస్తామంటే సరిపోతుందా?
దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్ పీపుల్ కానీ, దేశవ్యాప్తంగా ఉన్న చదువుకున్న వాళ్ళు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. అంటే బీజేపీ ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానం మీద అనుచిత వ్యాఖ్యలకు కూడా దిగారు అంటే వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఆలోచన విధానంగా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి 2024లో దేశంలో ఉన్న దాదాపుగా ఒక మెజారిటీ ఆఫ్ రాష్ట్రాలు మనం చూసుకుంటే ఎంతెంత షేరింగ్ వచ్చిందో చూడండి వాళ్ళకి ఒకసారి. అంటే ఓవరాల్గా ఇది చూసుకున్నట్టయితే కేవలం బీజేపీకి సంబంధించి కాదు, దేశంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంతో చూద్దాం మనం. ఇక్కడ లక్షద్వీప్ అంటే చాలా చిన్న రాష్ట్రం పక్కన పెడదాం. ఇక్కడ పశ్చిమ బెంగాల్ 81.9%, త్రిపుర 81.5%, సిక్కిం 79.9%, పుదుచ్చేరి 78.9%. అంటే ఇంకా ఓట్లు వేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపుగా ప్రతి రాష్ట్రంలో 20%, దాదాపుగా 15 నుంచి 20% మంది ప్రజలు ఓట్లు వేయని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడాను ఈ భారతదేశంలో ఉన్న వ్యక్తులే, వాళ్ళందరికీ కూడాను స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళిద్దరూ కూడాను జీవించే హక్కు ఉంది. ఇక్కడ మనం చూస్తాం బీహార్ రాష్ట్రంలో 49.3%. అంటే ఈరోజు ఎన్డీఏ ఏర్పడడానికి కీలకమైన 2 పార్టీలు మనం చూస్తే, ఒకటి బీహార్ గవర్నమెంట్ నితీష్ కుమార్ గవర్నమెంట్, 2 టీడీపీ గవర్నమెంట్. వీళ్ళిద్దరూ లేకపోతే ఇప్పుడు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం లేదు, ఎన్డీఏ కూటమే లేదు, ఈరోజు అధికారంలోనే లేదు బీజేపీ. కానీ ఇక్కడ కేవలం వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కానీ, ఇతర పార్టీలు కానీ, లేదంటే అసలు దేశ అత్యున్నత న్యాయస్థానం గురించి కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే 1984లో మీ ఓట్ షేరింగ్ ఎంత, 7.4%. అంటే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చింది 48.1%. అంటే ఇష్టానుసారంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, ఈరోజు బీజేపీ ఉండే పరిస్థితి. కేవలం 2 స్థానాల నుంచి స్టార్ట్ అయిన బీజేపీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే సరిపోతుందా? ఇక్కడ 41.8% ఉన్న కాంగ్రెస్ పార్టీ 1984లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటే ఈరోజు బీజేపీ పరిస్థితి ఏంటి? మీకు వచ్చింది కేవలం 36.56% మాత్రమే. ఇక్కడ కాంగ్రెస్కి 21.19%. అంటే దాదాపుగా మీతో పాటు వాళ్ళు కూడా దగ్గరలో ఉన్న పరిస్థితి. కానీ అట్లని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు మీరు బిల్స్ సరైన టైంలో ఒక నిర్ణీత కాల పరిమితిలోనే మీరు బిల్స్ అన్ని పాస్ చేయాలి, లేట్ చేయొద్దు, మిగతా వాళ్ళకి ఇబ్బంది పడతారు అంటే నిజంగా అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు సంబంధించి వాళ్ళు ఇచ్చే తీర్పులు ఏవైతేనో చాలా సమూలంగా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేలాగా, ప్రతి ఒక్కరికి న్యాయస్థానాలంటే నమ్మకం కలిగించేలాగా ఈరోజు సుప్రీంకోర్టు వ్యవహరిస్తూ ఉంది. అట్లాంటిది సుప్రీంకోర్టునే ఈరోజు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే మీకు మీరే బిల్స్ చేసుకోండి, ఈరోజు మేమెందుకు, పార్టీ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? అంటే ముందు పార్టీ పార్లమెంట్ కన్నా అత్యున్నత న్యాయస్థానం, అంటే ప్రతి ఒక్కళ్ళ స్వేచ్ఛను కాపాడేది సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టును కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. సో ఇక్కడ చూద్దాం, దాదాపుగా మన దేశంలో పార్లమెంట్ సీట్లు చూసుకుంటే, లోక్సభ సీట్లు చూసుకుంటే 543 స్థానాలు ఉన్నాయి. 543 స్థానాలకి అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్ ఎంత, 272 మ్యాజిక్ ఫిగర్. ఈ 272 కూడా ఈసారి బీజేపీకి వచ్చిన పరిస్థితి లేదు. సొంతంగా బీజేపీకి 272 రాలేదు. నిజంగానే 363 స్థానాలు కనుక ఖచ్చితంగా వస్తే రాజ్యాంగంలో కొన్ని కీలకమైన ఏవైతే సవరణలు ఉన్నాయో ఆ సవరణలన్నీ చేసి దేశవ్యాప్తంగా బీజేపీనే ఉండాలని, దేశంలో ఇక ఏ పార్టీ ఉండకూడదని, పూర్తిగా అన్ని పార్టీలని, ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలని నాశనం చేసి కేవలం బీజేపీనే ఉండాలని చెప్పేసి చాలా క్రూరమైన మెంటాలిటీతో బీజేపీ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది. కానీ ప్రజలందరికీ తెలుసు 272 స్థానాలే ఇవ్వలేదు, వాళ్ళకి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా ఇవ్వలేదు. అంటే నిజంగానే 1/3 ఆఫ్ ది మెజారిటీ వస్తే కనుక దేశ పరిస్థితి ఏంటి, బీజేపీ ఏ విధంగా చేస్తారనేది ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు. కాబట్టి వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కూడా దగ్గరికి రానివ్వలేదు. సో ఇక్కడ ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి సంబంధించి 293 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అంటే కనీసం అంటే ఇది కూటమి మొత్తానికి ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో, జనసేన కానీ, లేదంటే బీహార్ గవర్నమెంట్కి సంబంధించిన సీట్లు కానీ, టీడీపీ కానీ, అలాగే జనసేన కానీ, వీళ్ళందరూ కలిసి 293 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇండియా కూటమి 233 స్థానాలు ఉన్నాయి. అంటే ఇష్టానుసారంగా మనం రాలేదు, మనం చేయలేదని ఇష్టానుసారంగా చేసుకుంటే అయ్యే పరిస్థితి కాదు. ఇక్కడ మనం చూసుకుని మన దేశ జనాభా దాదాపుగా 142 కోట్లకు పైగా ఉన్నారు. ఇందులో ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 97 కోట్ల మంది ఉన్నారు. అంటే 97 కోట్ల మందిలో మీకు సగాలు దాదాపు ఒక 50 కోట్ల మంది వేసి ఉంటారు, 45 కోట్ల మంది వేసి ఉంటారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే కేవలం బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారా, లేదంటే దేశంలో ఉన్న ప్రజలందరి గురించి ఆలోచిస్తారా? అంటే బీజేపీ ఇష్టానుసారంగా ఏవైతే చట్టాలు చేసుకుంటూ పోతాం, మా ఇష్టానుసారంగా మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినప్పుడే బిల్స్ ప్రవేశపెడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అంటే కేవలం ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి, వక్ఫ్ బిల్కి సంబంధించి కొన్ని సవరణలన్నీ చాలా బాగున్నాయి. కానీ అది నాన్ ముస్లిం కమ్యూనిటీని అందులోకి ఎందుకు పంపిస్తున్నారు, ఆ కమిటీలోకి ఎందుకు పంపిస్తున్నారు
అంటే ఈరోజు కొన్ని మన 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 పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఉంచకూడదన్నారు. రైట్, దానికి కూడా యాక్సెప్ట్ చేసింది కదా సుప్రీంకోర్టు. అట్లనే వక్ఫ్ బిల్లులో కూడా అన్ని మతస్థులు ఉండకూడదు, ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఉండాలని చెప్తుంది. అందులో తప్పే ఉంది? అంటే ఒక న్యూక్లియర్ మిసైల్ని అడ్డుపెట్టినట్టు సుప్రీంకోర్టు పెడుతుంది. సుప్రీంకోర్టు విధానాలు బాగాలేదు, సుప్రీంకోర్టు ప్రతిదానికి అక్కడితో అక్కడ వాళ్ళని ఆపేస్తుంది, ప్రతి పనిని ఆపేస్తుంది. ఇంక మేమెందుకు, పార్లమెంట్ ఎందుకు చట్టాలని సుప్రీంకోర్టు చేసుకోవాలి అని కొన్ని జగదీప్ ధన్కర్ లాంటి వైస్ ప్రెసిడెంట్, అలాగే కొంతమంది ఎవరైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు. సో అంటే దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని కేసుల్లో చాలా చాలా కీలకమైంది కేశవానంద భారతి. అంటే సుప్రీంకోర్టు ప్రతి ఒక్కరికి కూడాను నమ్మకం కలిగించేలాగా ఈ తీర్పు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నమ్మకం, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇక్కడ కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978, ఇది చూసుకోవచ్చు. రైట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ రెండో చూసుకుంటే ఏకే గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఇది కూడా చూసుకోవచ్చు. పర్సనల్ లిబర్టీ. రైట్, ఇక్కడ ఇలాంటి కేసులు చాలా చాలా ఉన్నాయన్నమాట. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఇది చూసుకోవచ్చు. రైట్, ప్రొటెక్టింగ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో ముఖ్యంగా అంటే ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఇష్యూస్ ఫేస్ బై ద ఇండియన్ జ్యుడిషియరీ, అంటే చిన్న చిన్న ఇష్యూస్ అనేది ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఇష్యూస్ మనం చూస్తే డిలే ఇన్ జస్టిస్, నిజంగానే అంటే దాదాపుగా 140 కోట్ల జనాభాలో జస్టిస్, ఒక న్యాయం జరగాలన్నా, ఒక తీర్పు రావాలన్నా కొంత టైం పడుతుంది. డెఫినెట్లీ ఇది డిలే అవుతుంది, ఇందులో తప్పే ఉంది. ఇక ఫైనాన్స్ ఆఫ్ కేసెస్, లా ఆఫ్ జస్టిస్ స్ట్రెంత్, ఇక్కడ ఇవన్నీ ఇష్యూస్ అనేవి ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ, ప్రతి ఒక ఆర్గనైజేషన్లో అన్న తర్వాత అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్లోనే డిస్ప్యూట్స్ ఉంటా ఉన్నాయి. అంటే ఇంత దాదాపుగా 142 కోట్ల మంది జనాభాకు న్యాయం జరగాలి, ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా జీవించాలి, ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉండాలి, ఎవరి పని వారు చేసుకోవాలి. నిజంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి. ప్రతి సామాన్యుడికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మీద ఒక మంచి దృఢ సంకల్పం, మంచి ఆలోచన ఉండాలి, వీళ్ళు న్యాయం చేస్తారు అనే ఆలోచన రావాలని డెఫినెట్లీ కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ డిలే అవుతూనే ఉంటాయి. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేసి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఒక బీజేపీ ఎంపీ లాంటి వ్యక్తులు, నిషికాంత్ దుబే లాంటి వ్యక్తులు అంటే సుప్రీంకోర్టునే ప్రశ్నించే అంత దూరం వస్తున్నారంటే రేపొద్దున సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చేటప్పుడు ఆలోచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మనల్ని ఈరోజు సోషల్ మీడియా పరంగానో లేదంటే మీడియా పరంగానో సంచలనమైన కామెంట్ చేస్తున్నారు, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలాంటి తీర్పు ఇవ్వద్దు అని చెప్పేసి ఆలోచిస్తే రేపొద్దున సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా కూడాను క్రిమినల్ కంటెంట్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా ఇతని మీద వేయొచ్చా వేయకూడదా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడాను, అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇతని మీద క్రిమినల్ కంటెంప్ట్ వేయొచ్చు అని చెప్పేసి, వేయకూడదు అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇక్కడితో వీళ్ళని ఆపేయకపోతే సో డెఫినెట్లీ రేపొద్దున బీజేపీకి సంబంధించిన ఒక చిన్న ఎమ్మెల్యేనో కార్పొరేటరో లేదంటే ఇలాంటి వ్యక్తులు, నాట్ ఓన్లీ బీజేపీ, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడాను రేపొద్దున మన సుప్రీంకోర్టును ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. సో డెఫినెట్లీ ఇతని మీద సరైన యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.